హాయ్ అండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే శనగపిండితోని పకోడీ చేస్తున్నానండి. ఉల్లి పొరకతో పకోడీ. ఇప్పుడు సీజన్ కదండి, మంచిగా ఫ్రెష్గా వస్తుంటుంది ఉల్లి పొరక. అందుకే దాన్ని పకోడీ మామూలుగా మనము ఉల్లిగడ్డతో చేసుకుంటాం, అది కామన్. ఈ ఉల్లి పొరకతో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. శనగపిండి అండి, సారీ, సాల్ట్ అండి తగినంత, నేను అందులో పచ్చిమిర్చి వేసినానండి, అందుకే ఒక స్పూన్నర ఇదండి. అండ్ ఎందుకంటే ఇదేంటి కొత్తిమీర వేస్తున్నాను, హాఫ్ ధనియా పొడి, ఎందుకంటే ఎక్కువ స్మెల్ రాకుండా ఉండడానికి, కలర్కు. ఇందులో ఇదండి, ఇక కొత్తిమీర అండి, ఇది కొత్తిమీర, ఇది ఉల్లి పొరక అండి. చాలా బాగుంటుందండి. దీన్ని మనం కంప్లీట్గా ఇలా వాటర్ వేయొద్దండి ఇందులో, దీని వాటరే సరిపోతుందండి. ఇట్లా కొంచెం ఇది చూసారండి, ఇవన్నీ వేసిన కదా, మసాలాలు ఇవన్నీ వేసిన కదా, ఇది మంచిగా ఇలా కలుపుతూ ఉంటే ఏమైపోతుందండి, మంచిగా ఇది అవుతుంది. నీళ్ళు అవసరం లేదు. ఒకవేళ కొంచెం గట్టిగా ఇదే అని అనిపిస్తుంది అంటే కొంచెం అట్లా చూసి చల్లుతూ ఉండాలి, అంతే. లేకుంటే కలిపి కొంచెం పెట్టామనుకోండి మనము, వాటర్తో అంత కంప్లీట్గా మెత్తగా అయిపోతుందండి. ఇది మరీ నీళ్ళలాగా నీళ్ళు కలిపి వేయటానికి ఉండదండి. ఇది కొంచెం ఇది చేద్దాం. ఇది కొంచెం వాటర్ అండి, కొంచెం చేతి తీసుకుందాం, కొంచెం ఇట్లా ఇట్లా చేసేసుకుందాం అనుకో. సరేండి, ఇగో ఇట్లా ఇట్లా పొడి పొడిగా ఇలా కొంచెం ఇదేటట్టు చూసుకొని స్టవ్ ఇది చేశానండి అప్పుడే. మంచిగా మీడియం దాని మీద కొంచెం ఇట్లా చిన్న చిన్నగా కొంచెం వేడిగా ఇద్దామండి. సూపర్ ఉంటుందండి, మంచి కరకరలాడుతూ బడి ఉంటుంది. మనం కామన్గా ఎప్పటికీ ఇది ఉల్లిగడ్డతో చేసుకుంటాం, కానీ దీంతో బాగుంటుందండి ఇది. ఇంకా వేడి కావాల్సిందేనా? ఒక్క నిమిషం, ఇదో ఇలా వేయాలండి. ఇలా దొడ్డుగా వేసుకోవాలంటే దొడ్డుగా వేసుకోండి, జర సన్న సన్నగా చిన్న చిన్నగా వేసుకోవాలంటే మన ఇష్టం అండి. కాకుంటే మంచి కాలేట్టు చూసుకోవాలి, అదే చాలా బాగుంటుందండి. మంచిగా ఎర్రగా కాలేటట్టు ఇది ఇట్లాగా ఎర్రగా అయిన తర్వాత తీస్తూ ఉండాలండి, చాలా బాగుంటుంది. ఇలా ఒక్కొక్కసారికి ఇలా తీసేస్తూ ఇలా మళ్ళీ ఇంకొక ఇది ఇట్లనే వేయాలండి. కొంచెం పెద్దగా వేయాలంటే పెద్దగా వేసుకోవచ్చండి, కాకుంటే మధ్య మధ్యలో ఉడకకుండా ఇది కాకుండా కొంచెం ఇట్లా వేసేసుకుంటే బాగుంటుందండి. అది నూనెలో మునిగేంత వరకు వేసేస్తే
సరిపోతుందండి. ఇలా ఇది కూడా ఎట్లా ఉందో ఎర్రగా, ఇది కూడా అట్లనే ఎర్రగా కాల్చేసి ఇలా తీసి పెట్టుకోవాలండి. ఓకేనండి, మీరు కూడా చెయ్యండి ఇలా. ఉల్లిపొరకు ఇప్పుడు ఎందుకంటే ఆకుకూరలు, కొంచెం కొత్తిమీర ఇవన్నీ ఇప్పుడు కొంచెం తక్కువగా ఉంటుందండి రేటు. మనం మామూలు సీజన్ల కంటే కొంచెం ఇప్పుడు మంచిగా వస్తాయి. ఒక రేట్ ఇదైనా కూడా మంచి ఫ్రెష్గా దొరుకుతాయి కనుక ఈ విధంగా కొన్ని విటమిన్స్ని మనము తిని ఇది చేసుకోవచ్చు ఈ సీజన్లో, చలికాలంలో. ఓకేనండి, చూడండి ఇది ఉల్లిపొరకతో చేసిన పకోడీ చాలా బాగుంటుంది. మీరు కూడా చేయండి. అండ్ 4 o'clock స్నాక్స్ లాగా పిల్లలకి పెద్దలకి చాలా బాగుంటుంది. ఓకేనండి, ఉల్లి పొరక్క పకోడీ. ఓకేనండి, బాయ్.